All right. Bye. All right, public. Very good morning. Welcome back to my YouTube channel. One more interesting vlog. So, mali one more interesting vlog to వచ్చేసా. All right. So, just ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా కదా, ఇట్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామనే నాకు ఇట్లా ప్రాపర్ వ్లాగింగ్ చేయనీకి రాదు. సో ఒక్క 10 కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్స్ ముందుకు రైడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం రైడ్ స్టార్ట్ చేద్దాం, మన వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ యాక్చువల్లీ ఏంటి ప్లాన్, ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎవరెవరు వెళ్తుర్రు, ఎందుకు వెళ్తుర్రు అంతా మాట్లాడుకుందాం. ఓకే, ఆల్ రైట్, లెట్స్ గో. ఆల్ రైట్ పబ్లిక్, ఐఎమ్ బ్యాక్. సో మళ్ళొకసారి క్విక్ ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అనదర్ వ్లాగ్. ఆల్ రైట్, సో మ్యాటర్ ఏంటి అంటే నేను ఒక ఎట్లా స్టార్ట్ చేయాలి, మ్యాటర్ గురించి ఎట్లా చెప్పాలి. ఓకే, ఒకటి చెప్తా. ఒక్కసారి నేను ఫిక్స్ అయినా అనుకో, ఇంకా ఆగేదే లేదు, కొట్టేయాల్సిందే. సో ఈ ఇయర్ ఈ సమ్మర్ సీజన్లో నేను ఎవ్రీ ఇయర్ నేను ఈ సమ్మర్ సీజన్లో ఒక లాంగ్ రైడ్ అయితే చేస్తా. సో ఈ ఇయర్ నేను మంచి ఏంటది నార్త్ ఈస్ట్ రైడ్ చేద్దాము, ఒక బిగ్ రైడ్, ఒక 15-17 days రైడ్ అనుకున్నాం. బట్ డ్యూ టు సమ్ అదర్ కమిట్మెంట్స్ కుదరలేదు. దెన్ సరే, ఎట్లా బిగ్ రైడ్ కాలేదు కదా, కొంచెం మీడియం రైడ్, ఒక 1 week రైడ్ ఎక్కడైనా ప్లాన్ చేద్దామని అనుకున్నాం. సో మా ఫ్రెండ్ గారు కూడా సరే, నేను కూడా ప్లాన్ సరే వస్తున్నాం, పోదాము అనుకున్నాము. వాడికి కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ అరే అయితలేదు, కొంచెం టైట్ ఉంది, అవుతలేదు అన్నాడు. ఇంకా చెప్తున్నా కదా, ఒక్కసారి నేను ఫిక్స్ అయినా, ఇంకా ఆగలేదు కదా. సరే రా బై, నువ్వు రాకపోయినా పర్లేదు, నేనైతే స్టార్ట్ అయిపోతా అని బైక్ తీసేసుకున్నా, పెట్రోల్ ఫిల్ చేసేసిన, స్టార్ట్ అయిపోయినా. సో డెస్టినేషన్ నో ఐడియా, అంటే ఒక కపుల్ ఆఫ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు ఆల్రెడీ నేను నిన్న పోస్ట్ చేసిన. సో ఆ 2 లొకేషన్స్, ఒక కేరళ అండ్ తమిళనాడు. ఐ మీన్ ఇట్స్ అ బార్డర్. ఓకే, నాటి ఇంటి లోపలికి, ఇంటీరియర్ కాదు. సో కేరళ, తమిళనాడు ఆర్ రెండా, ఎందుకంటే మన దగ్గర అయితే చాలా తక్కువ టైం ఉంది, జస్ట్ 6 days. 6 daysలో మంచి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దామని, పీస్ఫుల్గా, హెక్టిక్ కాకుండా అని అనుకుని అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఫస్ట్ అయితే మనకు బెంగళూరు, సేలం వరకు వెళ్ళాలి. ఆ నుంచి డివేట్ అయిపోదాం. ఐ మీన్ డివేట్ ఇన్ ది సెన్స్ టువర్డ్స్ కేరళ, మన్రో ఐలాండ్, తమిళనాడు, వాల్పరాయ. సో మేబీ ఈ రోజు కాదు, ఈ రోజు నాకు తెలిసి సేలం వరకు కొట్టేద్దాం. ఆ నుంచి నెక్స్ట్ డే మనం నైట్ వరకు ఒక మైండ్ ఫిక్స్ అయిపోదాం, అట ఇట లేదా రెండా చూద్దాం. లెట్స్ గో. రైట్, సో ఐ స్టార్టెడ్ ఎట్ 6:20కి బయలుదేరిన ఇంట్లో నుంచి. అండ్ టుడే మేబీ ఐ నీడ్ టు కవర్ అట్లీస్ట్ 600 kilometers. ఓకే, 600+ kilometers I need to cover today. And the best part is actually on the way లోనే మా ఇన్లాస్ ఇల్లు ఉంటుంది. సో ఇట్స్ ఇన్ జడ్చెర్ల. సో మై వైఫ్, కిడ్స్, ఎవ్రీబడి ఈస్ హియర్ ఓన్లీ. సో నేను నిన్న మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచి మా ఇన్లాస్ వారి ఇంటికి వచ్చి, ఈరోజు నిన్న నైట్ రిలాక్స్ అయిపోయి, సో ఈరోజు మార్నింగ్ ఐ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ జడ్చెర్ల. సో ఒక 100 kilometers కట్ షార్ట్ అయినట్టు మనకు. ఓకే, ఇంకా సుత్తి లేకుండా మన రైడ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. కర్నూల్, హియర్ వి కమ్. గైస్, ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినామంటే నాకు ఒక మెమొరీ గుర్తొస్తుంది, మా ఫస్ట్ బిగ్ రైడ్. వాటర్ మాత్రం చూసా, మొత్తం డ్రై అయిపోయింది, బట్ గుడ్. ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినామంటే నాకు ఒక మెమొరీ. నా ఫస్ట్ రైడ్, మా ఫస్ట్ లాంగెస్ట్ బిగ్ రైడ్ ఏంటి అంటే మన కన్యాకుమారి. నైట్ డిసైడ్ అయిపోయి మా దోస్త్ దగ్గర ఐఎమ్ గోయింగ్ టు కన్యాకుమారి సోలో అన్న. మా ఫ్రెండ్స్ ఐఎమ్ ఇన్ అని స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మా జర్నీ, ఈ రైడింగ్ జర్నీ, అప్పటి నుంచి మేము ఇట్లా ప్రొఫెషనల్గా మేము రైడ్ చేస్తున్నాం. ఓ మై గాడ్, బెల్ట్ పెట్టుకోలేదురా, హెల్మెట్ ది టప్ టప్ అని కొట్టుకుంటుంది. ఓకే, సో ఎప్పుడైనా ఈ రూట్లో మేము రైడ్ చేసినప్పుడల్లా ఒకసారి ఇలా ఆగి ఒక్క సెకండ్ ఇలా వెయిట్ చేసి వెళ్తాం. సో చాలా డేస్, చాలా మంత్స్ అయిపోయింది యాక్చువల్లీ ఈ రూట్లో మేము మళ్ళీ నేను రైడ్ చేయడం.
మా దోస్తు గానులు కూడా అందరం కలిసి ఎప్పుడన్నా ఈ రూట్లో నా లాస్ట్ రైడ్ ఏంటంటే ఈ టువర్డ్ సౌత్ స్ట్రెచ్ ఐ థింక్ వైనాడ్ వైనాడా వైనాడ్ ఐ థింక్ సో వైనాడ్ ఈజ్ మై దాని తర్వాత ఒకసారి మళ్ళీ ఒక చిల్గా గోవా రైడ్ కూడా వేసాం. బట్ ఈ రూట్ లో రాలే, సోలాపూర్ ఆ రూట్ లో వెళ్ళిపోయినాం. ఈ రూట్ లో చాలా మంత్స్ ఇయర్స్ అయింది అనుకుంటా నాకు తెలిసి రాక. ఓకే, టైం 9:23. ఈడ బ్రేక్ఫాస్ట్ చేద్దామా. కార్లు బాగా ఆగినాయి అంటే ఈడ కొంచెం టేస్టీగా ఉంటుందని అర్థమేమో. లెట్స్ స్టాప్ హియర్. ఎక్కడ ఆగుదాం? రైట్, సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కలుద్దాం. లెట్స్ గో. సో శ్రీకృష్ణ రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ కథం బర్కాస్ బిర్యానీ, మంచి దోశ, ఒక వడ తినేసి మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయింది టువర్డ్స్ ఐ డోంట్ నో ఏడాగుతాము ఈరోజు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎంత దూరం రైడ్ చేస్తాము, ఎక్కడ ఆగుతాము. నేనైతే పర్టికులర్గా డెస్టినేషన్ అయితే అనుకోలేదు. సో చూద్దాం ఎక్కడి వరకు అయితే అక్కడ. ఓకే, టైమ్ ఇస్ 10 o'clock అండ్ వెదర్ ఈస్ కూల్. అంత ఎండగా ఏం లేదు, చిల్ ఉంది. సో కొట్టేద్దాం. లెట్స్ గో జానే. వా ముందర కారు చూసిర్రా, XEV 9e మహీంద్రా. ఏమన్నా క్రేజీ ఉందా ఇది? హ్యూజ్ ఉంది, హ్యూజ్. వావ్, వెరీ నైస్. ఓకే, ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ రిజర్వ్ లో పడ్డది. మన నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చూసుకొని ఆగి ఫ్యూయల్ పోపించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్లీ నేను జడ్చర్లో ఫుల్ ట్యాంక్ చేయించిన, సమ్ 1000 రూపీస్ పడిండే. మనం ఇప్పుడు ఎంత వచ్చింటాం నాకు తెలిసి ఒక 250, క్లోజ్ టు 300 కిలోమీటర్స్ రైడ్ చేసాం మనము. ఒక ఫుల్ ట్యాంక్ పంపిస్తే నాకు 300 కిలోమీటర్స్, ఐ మీన్ 280 to 300 కిలోమీటర్స్ వస్తుంది. లెట్స్ సీ గైస్. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఒక ఊరు పేరు ఉంది కదా, ఈ ఊరు పేరు ఉంది కదా, నేను సడన్ గా ఫస్ట్ టైం నేను ఈ ఊరు పేరు నోటీస్ చేసినప్పుడు ఫాస్ట్ లో వెళ్తేప్పుడు ఇంగ్లీష్ లో ఒక్కడే చదివిన. ఎలా రీడ్ చేసిన అంటే నేను జెరాల్డిన్ అన్నట్టు రీడ్ చేసిన. అరే ఏదో ఇంత పాష్ నేమ్ పెట్టుకున్నారు ఊర్లో అని. తర్వాత ప్రాపర్ గా చూస్తే ఇట్స్ గార్ల దిన్నే. బట్ నేను ఫాస్ట్ గా సడన్ గా ఎట్లా రీడ్ చేసిన అంటే జెరాల్డిన్ అని రీడ్ చేసిన. ఓ అమ్మా ఏంద్రబ్బా ఇంత పాష్ నేమ్ పెట్టుకున్నారు ఊరు నేము అనుకున్నా. ఫైనల్ గా నేను రియలైజ్ అయ్యారు ఇట్స్ గార్ల దిన్నే. అదేమ్మా స్టోరీ. ఆల్రైట్, ఐ థింక్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ తీసేసుకొని ట్యాంక్ ఫుల్ చేసాం అనుకో, కొడితే ఉందా లేదా రాబాయ్ పెట్రోల్? లేదండి. ఓకే, ఫ్యూయల్ డన్. 1040 రూపీస్, 1040 రూపీస్ పడ్డది. అండ్ హియర్ వి గో. ఇంకొక 226 కిలోమీటర్స్ బెంగళూరు, అనంతపూర్ 14, కన్యాకుమారి 985 అంట. కూడదమ్మా కన్యాకుమారి. సూపర్ రైడ్ ఇదైతే. ఎంత అవుతుంది టైం? 12, ఆల్మోస్ట్ క్లోజ్ టు బెంగళూరు. మనము బెంగళూరు కొట్టేసాం. బటర్ స్మూత్ రైడ్ ఉండే. మార్నింగ్ ఎన్ని గంటలు? 6:20 స్టార్ట్ అయినా కదా, ఆల్మోస్ట్ 12:30 వరకు నేను బెంగళూరులో ఉంటా. నాకు 12 అవుతుంది కాబట్టి మేబీ 1 o'clock వరకు బెంగళూరులో ఉండిపోతా. క్రేజీ రైడ్ ఉంటుంది ఇది మాత్రం. ద బెస్ట్ రోడ్ బాప్. నువ్వు ఎన్ని హైవేస్ అయినా తీసుకో, దిస్ NH44 రవ్వురా. క్రేజీ రోడ్ ఇది, క్రేజీ హైవే ఇది. ఏంటిది? కొత్త కారు లాంచ్ అవుతుంది. వీడు కవర్ చేసిండా? ఎందుకు అట్లా పెట్టిండు? కొత్త కారు లాంచ్ యా, కియానేనా? ఐ డోంట్ నో. మొత్తం కవర్ చేసి పెట్టిండు. సో వీ కాంట్ నో విచ్ కార్ ఇస్ దిస్. ఆల్రైట్, సో మనం ఇంకా డెస్టినేషన్ సెట్ చేసుకోలే.
కొంచెం బెంగళూరు దగ్గరికి వెళ్ళాక ఇంకొక 15-20 మినిట్స్లో బెంగళూరు దగ్గరికి వెళ్ళిపోతా. ఆడ లొకేషన్ సెట్ చేస్తా. డైరెక్ట్ అది ఏది పెట్టాలని అర్థమైతలేదు. వాల్పారా పెడుతున్నా, మొన్రా ఐలాండ్ పెడుతున్నా అర్థమైతలేదు. చూద్దాం. ఇంకొక మన స్టార్టింగ్ పైన ఇంకొక బ్రేక్ తీసుకుంటా. మేబీ ఒక 15-20 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఆ బ్రేక్ లోపు డిసైడ్ అయిపోతా ఏ లొకేషన్కి పెడుతున్నాం మన మ్యాప్. ఆల్ రైట్ గైస్, సో ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, చెట్టు కింద అని చెప్పేసి ఆగిన. 6 o'clock వెళ్ళిన. ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు నేను ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ బెంగళూరు నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళకుండా మనం డివైడ్ అయిపోయి మొండ్రు హైలాండ్కి వెళ్ళిపోతున్నాం మనం. సో నేను డిసైడ్ అయిపోయినా ఇన్స్టా వాల్పరాయి మొండ్రు హైలాండ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయినా. సో ఇంకా లేట్ చేయకుండా కొంచెం సేపు ఒక 15 minutes రిలాక్స్ అయిపోయి దెన్ నేను స్టార్ట్ అయిపోతా. ఆల్ రైట్, లెట్స్ గో. ఆల్ రైట్, సో డెస్టినేషన్ అయితే సెట్ చేసేసా. ఇన్స్టా వాల్పరాయి మనం ఏం చేద్దామంటే మొండ్రాయ్ హైలాండ్స్కి ఫస్ట్ రైడ్ చేసేద్దాం. అదే ఎక్స్ప్లోర్ చేసినాక మనకి టైం ఉంటే వాల్పరాయి దగ్గర కూడా టచ్ చేద్దాం. బట్ టైం లేదనుకో డైరెక్ట్గా రిటర్న్ హైదరాబాద్కి వచ్చేద్దాం. ఐ డోంట్ థింక్ సో టైం ఉంటుందో ఉండదో, బట్ అక్కడికి వెళ్ళాక అది ఇంకా చాలా ఉంది. నాకు అక్కడ బాగా ప్లేస్ నచ్చింది, ఒక డే ఉందాము అని అనిపించింది అంటే ఇంక ఎక్స్ప్లోర్ చేయను. జస్ట్ 1 day అయిపోయింది, నాకు ఇంకా టైం ఉంది అంటే వాల్పరాయి ఒక్కసారి ఒక అడుగు ఫుట్ పెట్టేసి, ఫుట్ స్టెప్ పడాలి కదా మనకు ఆ లొకేషన్లో కూడా, ఆ డెస్టినేషన్లో కూడా, అది కూడా పెట్టేసి వస్తాం. బట్ ఫర్ నౌ ఇప్పటికైతే ప్లాన్ ఏంటి అంటే ఓన్లీ మొండ్రాయ్ హైలాండ్స్ కొట్టేద్దాం. అండ్ ఈ నుంచి రైట్ ఫ్రమ్ హియర్ 700 kilometers ఏముంది, 774 ఏముంది ఎగ్జాక్ట్గా. సో మనము నైట్ అయ్యే వరకు ఎంత దూరం రైడ్ చేస్తాం అంత దూరం రైడ్ చేసేసి అండ్ విల్ టేక్ ఎ బ్రేక్ ఈరోజు అండ్ రైడ్ని ఎండ్ చేసేస్తాం. ఓకే, అఫీషియలీ ఎంటర్డ్ ఇన్ టు కర్ణాటక స్టేట్. ఇప్పుడు మనకు హైవే పెట్రోల్ వెహికల్స్ అన్ని వెహికల్స్ కేఏ అని కనిపిస్తున్నాయి. కేఏ. రైట్, సో ఇంకా ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చేసింది. బెంగళూరు అంత దూరం కూడా వెళ్ళాము. నాకు తెలిసి ఒక 30 kilometers తర్వాత 30 or 40 kilometers తర్వాత మనకు లెఫ్ట్ డివియేషన్ ఉంటుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎన్ని కిలోమీటర్స్ మనం రైడ్ చేస్తామో ఈరోజు. నా గెస్ నేనేమనుకుంటున్నా అంటే అట్లీస్ట్ సాలం వరకు వెళ్దాము అని ఆలోచిస్తున్నా. సాలం వరకు ఎంత ఉంది, ఇంకా 300 kilometers ఉంది. టైమ్ ఈజ్ 1:30, 1 o'clock 1:30 అవుతుంది. లెట్స్ సీ సాలం వరకు వెళ్తామా వెళ్ళలేమా చూద్దాం. వెళ్తే బెస్ట్. దాని తర్వాత రేపు మనకు ఎంత ఇంకొక 300 ఉంటుంది అంతే. 350 kilometers ఉంటుంది మనకు మొండ్రాయ్ హైలాండ్స్కి వెళ్ళడానికి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏం రాసి పెట్టిందో మనకు, ఎట్లా రాసి పెట్టిందో ఈ జర్నీ ఎంజాయ్ చేద్దాం. ఎట్టయినా పర్లేదు. ఆల్ దట్ వి నీడ్ ఈస్ ఒక ప్రాపర్ రైడ్ ఎంజాయ్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ ద డెస్టినేషన్. సో చిల్ పిల్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నో టెన్షన్ అయిలేనాక. ఆల్ రైట్, న్యూ అభిరుచి ఆంధ్ర స్టైల్. ఇక్కడే మన లంచ్ అయిపోయింది. నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నా. హెవీ అయిపోయిందిరా బాబు, తినలేదు కూడా అసలు. కొంచెం తిన్నా, ఎందుకు కొంచెం తిన్నామండి, అది హెవీ అయిపోయింది. ఆల్ రైట్, సో వాట్స్ ద స్టేటస్. మనకు 688 kilometers ఉంది టు ద ఫైనల్ డెస్టినేషన్ మొండ్రాయ్ హైలాండ్. హవెవర్ ఇంతకుముందు చెప్పినట్టు మధ్యలో ఏదైనా ఆగిపోదాం అక్కడ. వాట్స్ ద టైమ్? 2:47. చలో కొడదాం పా, ఎంత దూరం పోతే అంత దూరం కొడదాం. ఓకే, రైడ్లో గూగుల్ ఊర్లకించి మాత్రం తీసుకుపోకుండా ఉండనే ఉండదు కదా. ప్రతి రైడ్లో ఏదో ఫ్యూ కిలోమీటర్స్ ఊర్లోకి తిప్పుతుంది, ఊర్లో నుంచి తిప్పించి మళ్ళీ హైవే. సో నన్ను ఇప్పుడు ఈ లోపలికి డివైడ్ చేసింది. ఐ డోంట్ నో ఎప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ ఊర్లో రైడ్ చేయాలో అర్థమవుతలేదు. ఓకే, బట్ ఇంకేం చేయనీకి స్కోప్ లేదు మనకు. జస్ట్ హ్యావ్ టు ఫాలో గూగుల్. ఓకే, హోస్కేట్. ఇదేం రోడ్? మస్తీ మలూర్ రోడ్కి తెచ్చి కనెక్ట్ చేసిందిరా బాబు. ఓకే, నో ప్రాబ్లం. ఎంత ఒక 10 kilometers అనుకుంటుంది లోపల నుంచి వచ్చినాం.
నో ప్రాబ్లం లే. అప్పుడప్పుడు అట్లా లోపల ఊర్లు బాగుండేది, స్పీడ్ బ్రేకర్లు ఏం లేకుండేది, అది బెస్ట్ పాయింట్. మన దగ్గర ఊర్లు తిప్పిందంటే ఇంకా తెలుసు స్పీడ్ బ్రేకర్ లేదు, స్పీడ్ బ్రేకర్. గుడ్ థింగ్ ఈస్ నో స్పీడ్ బ్రేకర్స్, అందుకే నాకేమనిపిలే. ఆల్ రైట్, గుర్తొచ్చింది. ఈ రోడ్లో వచ్చిన నేను ఒకసారి, రైట్, కన్యాకుమారి రైడ్. యా, ఐ థింక్ కన్యాకుమారి రైడ్ కి ఈ రూట్ లో వచ్చినాం మేము. కృష్ణగిరి, హైదరాబాద్ నుంచి కృష్ణగిరి వరకు రైడ్ చేసాం. సో బెంగళూరు నుంచి సిటీ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి మనం లెఫ్ట్ తీసుకొని ఈ ఊర్ల గలీల నుంచి నడుపుకుంటూ వచ్చినాం మేము. ఐ రిమెంబర్ కరెక్ట్, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. బాడీ తెలుసు, ఈ రూట్ తెలుసమ్మా. ఊర్లు ఇట్లే చాలా ఉంటది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నైట్ టైం రైడ్ చేసినాం ఇది, అందుకే నేను రియలైజ్ కాలేదు తొందర. కొత్త రూట్ ఏమో ఇది, నేను ఇప్పుడు నడపలే అది ఇది అనుకున్నా. అడుపుడు అర్ధరాత్రి నడిపినాము, చీకట్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయినాము. యా, ఐ రిమెంబర్. కట్ అవుతుంది, ఇది కట్ అవుతుందా? నీకెట్లా వచ్చు తెలుగు? అన్ని లాంగ్వేజ్ సూపర్. ఓన్లీ కేరళ. చలో బాయ్. అమ్మా, పెట్రోల్ బంక్ అయినాకి అన్ని లాంగ్వేజెస్ వచ్చాయంట. సార్ తుజి గ్రేట్ అయ్యావు నువ్వు, గ్రేట్ అయ్యా నువ్వు. ఏ సారీ, వెయిట్. ఓకే, ఆల్ రైట్ అమ్మా. సో మన స్టాప్ సేలం అనుకుంటున్నా. సేలం వరకు ఆగి మనము ఈరోజు రెస్ట్ చేసేసుకొని రేపు మార్నింగ్ ఐలాండ్కి వెళ్దామా? ఏమంటావు? సేలం ఎంతో నీడికి 140 కిలోమీటర్స్ ఉందనుకుంటా. 4 అవుతుంది కదా. సో 7-8 వరకు సేలం వరకు వెళ్ళిపోవచ్చు అనుకుంటా. రాకేష్ పునుగా. మీరు లోకలా? మేటూరా? ఓకే. హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్. సో బిగ్ కన్ఫ్యూజన్. ఒకటేమో ఊర్లకించి చూపిస్తుంది కానీ తక్కువ టైం, తక్కువ కిలోమీటర్స్, 580 కిలోమీటర్స్ అంతే. ఇంకొకటి కొంచెం బైపాస్ బిగ్ రోడ్ అంటారు, బట్ డిస్టెన్స్ ఎక్కువ, ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇంతకుముందు కనిపించారు కదా వాళ్ళు లోకల్స్, కూర్చొని నా మ్యాప్ తీసుకొని సర్చ్ చేసి నాకు ఒక హెల్ప్ చేసారు. ఓకే, ఏంటంటే ఇట్లా మేటూరు అని ఒకటి వస్తుంది, ఆ ప్లేస్ వరకు వెళ్ళి ఆడ ఉండండి నైట్, ఆ నుంచి నెక్స్ట్ డే కొట్టేసేయండి అన్నారు. ఓకే, డన్ అని వాళ్ళ అప్డేట్ తీసుకొని వాళ్ళ చెప్పిన రూట్ ప్రకారం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. ఫైనల్లీ హైవే అయితే ఎక్కిన బాబ్. ఆ ఊర్లోకి నుంచి ఇంతసేపు నడిపి చచ్చిపోయినా. ఇంకా ఏమన్నా కానీ కొంత దూరమైనా పర్లేదు, హైవేలోనే పోతా అని చెప్పేసి హైవే తీసేసుకున్నా. బట్ నేను జనరల్గా అదే చేస్తా, కానీ ఇది చాలా డిఫరెన్స్ ఉండే. ఆల్మోస్ట్ 1 అవర్ డిఫరెన్స్, 1 అవర్ కూడా కాదు, చాలా డిఫరెన్స్, ఒక 2 అవర్స్ డిఫరెన్స్ ఉండే. సో ఎందుకబ్బా అని సరే అని ఈ రోడ్ తీసేసుకున్నా. ఓకే, ఏమన్నా కానీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ టుక్ ద రైట్ డెసిజన్ ఆర్ రాంగ్ డెసిజన్. పోదాం బా, చూద్దాం. రైట్ గైస్,
ట్రాఫిక్ ఏదో అయ్యింది ముందర, ట్రాఫిక్ జామ్. ఆల్రైట్, రూట్ కన్ఫ్యూజన్లో ఉండే ఇంతసేపు. సరే, ఈ డిసైడ్ అయ్యి ఈ హైవే తీసుకున్నా, హైవే రూట్, బైపాస్ రూట్, విచ్ ఈజ్ లాంగ్. కానీ తీసుకున్నామనే ట్రాఫిక్ జామ్, ఇంకేం చేయలేము. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా అనుకున్నా, తర్వాత సరే ఏమన్నా కానీ చెప్పేసి ఈ రూట్ అది చూసుకున్నాం. ఆల్ రైట్, సో I just had కాఫీ బ్రేక్. కాఫీ తాగితే కొంచెం మైండ్ క్లియర్ అయ్యి ఏంటి నెక్స్ట్ ప్రాపర్ రూట్ మ్యాప్ సెట్ అయితలేదు, ఎక్కడ ఆగాలి ఇప్పుడు. అక్కడ బాబు ఆడ కలిసిండు కదా, వచ్చి రాని భాషలో నాకు కన్వే చేస్తున్న కరెక్ట్గా, వాడు నాకు కన్వే చేయాలనుకుని సెట్ అయిందో లేదో అర్థం కాలేదు. వాడు మెట్టూర్ అనే విలేజ్కి మెట్టూర్ అనే టౌన్ విలేజ్ సంథింగ్, అక్కడికి వెళ్ళండి ఈరోజు నైట్ అక్కడ ఉండి, నెక్స్ట్ అక్కడ నుంచి కొల్లం మెనూ అదేంటి హైలాండ్కి వెళ్ళండి అని చెప్పిండు, మొన్రో హైలాండ్. సో ఈడ కొంచెం కాఫీ తాగి మ్యాప్ సెట్ చేసి మెట్టూర్ కంటే సేలంకి వెళ్తే బెస్ట్ అని అనిపించింది. సేమ్ డిస్టెన్స్. సో సేలం కొంచెం బిగ్ టౌన్ కదా, సేలం ఐ నో దట్ టౌన్. సో సేలంలో ఉండడం బెస్ట్ అని చెప్పేసి సేలంకి మ్యాప్ చేంజ్ చేసిన. సేమ్ రూటే, జస్ట్ కొంచెం డివియేషన్ ఉంటుంది సేలంకి. మ్యాప్ సెట్ చేసిన అండ్ రైట్ ఫ్రమ్ హియర్ 122 kilometers. ఓకే, ఆల్మోస్ట్ 700+ kilometers, 650 to 700 కరెక్ట్గా గుర్తులేదు, ఐ మీన్ చెక్ చేయలేదు. ఆల్రైట్, సో అరౌండ్ 650 to 700 kilometers వచ్చినట్టున్నా. సో షెల్ వి స్టాప్ ఫర్ ద డే, షెల్ వి వ్రాప్ అప్. సో ఇక్కడ ఏమైనా హోటల్స్ ఉంటే చూసి వ్రాప్ చేద్దాం. ఓకే, విల్ సీ ఏదైనా మంచి హోటల్ తీసుకొని ఆగిపోదాం. ఏంట్రా అన్ని హోటల్ అని పెట్టిర్రు, ఇజ్ ఇట్ రూమ్స్ ఉంటాయా లేదంటే ఓన్లీ ఫుడ్? ఆడకైతే రూమ్స్ కనిపిస్తుంది. ఆల్ రైట్ గైస్, ఇదే మన రూమ్ ఫర్ టు నైట్. అండ్ రైట్ నౌ సేలంలో నేను స్టే ఉండిపోయినా. కొంచెం సర్చ్ చేసిన ఏ రూమ్ కావాలని కొంచెం లోపల సేలం సిటీకి అయితే వచ్చేసిన. అండ్ దిస్ ఈజ్ మై రూమ్. నేను బయట నుంచి ఏ హోటల్లో ఉన్న చూపిలేగా రేపటి వ్లాగ్లో చూపిస్తాను నేను. బట్ రూమ్ వాజ్ వెరీ నైస్. అరౌండ్ 1600 రూపీస్కి నాకు ఒక క్రేజీ రూమ్ అయితే వచ్చేసింది. మంచి హాల్ అండ్ ఏంటి బెడ్రూమ్, హాల్ అండ్ బెడ్రూమ్. హోటల్ రూమ్ మాత్రం క్రేజీ ఉంది. జస్ట్ 1600 రూపీస్కి వచ్చింది. మంచి, నేను కిరణ్ గారు వచ్చింటే మాత్రం క్రేజీ ఉంటుంది, ఇద్దరు వచ్చిన మాత్రం క్రేజీ ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా మేము ట్రావెల్ చేస్తాం కాబట్టి. బట్ ఇప్పుడు మనం ఒకరమే అండ్ ఇట్స్ ఎ సోలో రైడ్. సో చిల్ పిల్. ఆల్ రైట్, సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. ఈరోజు డే మాత్రం క్రేజీ ఉండే. ఆల్మోస్ట్ ఎంత 650-670 kilometers అయితే రైడ్ చేసిన ఈరోజు డే 1 ఆఫ్ మై దిస్ మొన్రాయ్ హైలాండ్స్ ఎక్స్ప్లోరేషన్లో. రేపటి వ్లాగ్ ఈరోజు నుంచి సేలం నుంచి మొన్రాయ్ హైలాండ్స్ అరౌండ్ ఎంత ఉంది, 450 kilometers ఉంది. బట్ నేను ఒక్కసారి మ్యాప్ చూసుకోవాలి. కిరణ్ గారు ఒక సజెషన్ ఇచ్చిండు కోయంబత్తూరు నుంచి వెళ్ళు అని. బట్ చూస్తా రేపు ఒకసారి మ్యాప్ చూసి ఏ రూట్లో వెళ్తే మనకు బెస్ట్ అని చూసేసి నేను రేపటి వ్లాగ్లో మనము మొత్తం డీటెయిల్గా, రేపు వ్లాగ్ మిస్ కాకుండా చూడండి, రేపటి వ్లాగ్లో మొత్తం క్రేజీ ఉంటుంది. ఇంకేంటి, దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. ఇంకా మనం చిల్ అయిపోతాం. ఆల్మోస్ట్ ఎంత 11 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా పడుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరాం. ఆల్ రైట్, ఇంతవరకు నా వీడియోస్ ఎవరైనా చూడలేదు మాత్రం ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ all my videos and subscribe, like, share and whatever you want to do it. All right, see you in the next vlog. Bye bye.